ప్రభునామంలో చేరి వచ్చిన మీకు వందనాలు సమర్పిస్తున్నా. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ఇలా రాయబడి ఉంది. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో, దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. దేవుని పిల్లలెవరు, అపవాది పిల్లలెవరు? వాస్తవానికి మనం ఏమై ఉన్నాం, ఎవరి వారమై ఉన్నామో దేవుడు ఊహకు వదిలిపెట్టలా. నువ్వు ఊహించుకోవద్దు. దేవుని బిడ్డలు కాకుండా దేవుని బిడ్డలని ఊహించే పద్ధతి దేవునికి అంగీకారం కాదు. దేవుని పిల్లలైన వారు అస్థిరంగా కొట్టబట్టం అనేది దేవునికి ఇష్టమైన సమాచారం కాదు. అందువలన నువ్వెవరో నువ్వు తెలుసుకోవచ్చు, వారు తెలుసుకోవచ్చు. మరొకరిని పోయి నేను ఎవరినయ్యా అని అడగకల్లా, నాకు దేవుడు ఉన్నాడా, నాకు రక్షణ ఉందా, నాకు పాపక్షమాపణ ఉందా, నేను దేవుడు నన్ను అంగీకరిస్తున్నాడా, ఎవరిని అడగక్కర్లేదు. నీకు నువ్వే తెలుసుకోవచ్చు. ఆ తెలుసుకునే ప్రధానాన్ని దేవుడు తన గ్రంథంలో దాచిపెట్టేశాడు. గ్రంథం తెలియజేస్తున్న విధానంలో నువ్వు ఉంటే నువ్వు దేవుడి బిడ్డవై ఉంటావు. గ్రంథం తెలిసిన చూపించిన కొలతల ప్రకారం ఉండకపోతే దేవుని బిడ్డవు కాదు. కాబట్టి దేవుడు ఏం చేశాడు, తన గ్రంథంలో కొలతలు పెట్టి చూపించాడు. ఇలాంటి వాళ్ళు అన్నాడు. అందువలన పోలీసు ఉద్యోగానికి రావాలంటే ఎంత హైట్ ఉండాలి, ఎంత వెయిట్ ఉండాలి, ఎంత చెస్ట్ ఉండాలి, ఇంత పొరుగు ఉండాలి అనే కొలతలు ఉంటాయి కొన్ని. దాన్ని క్వాలిఫై అయిన వాళ్ళని క్వాలిఫై తీసుకుంటుంటారు. అలాగనే దేవుడు తన గ్రంథంలో ఏం చేశాడు అంటే, ఫలానా లక్షణం ఉండాలి, ఇలాగుండాలి, 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 ఇలాగుండాలని తన గ్రంథంలో తేటగా తెలియజేశాడు. కాబట్టి నీ చేతిలో ఉండే గ్రంథము నువ్వెవరు అని చెప్పుద్ది. లేకపోతే నీ మనస్సు ఈ గ్రంథాన్ని ఆధారం చేసి నువ్వెవరో చెప్తుంది. ఊహించాల్సిన అవసరం లేదు. రెండవ కొరింథీ పత్రికలో 13వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉంది. 2 కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనం చదివేస్తాం. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకోండి. అది సంగతి, ఇంకేమన్నా అడగక్కర్లేదు. మిమ్మల్ని మీరే శోధించి చూసుకోండి. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడలా యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగుదురు కదా అని చెప్పేసి ప్రత్యేకించి. కాబట్టి ఇంకెవరిని తెలుసుకుని అడిగే అవసరం ఉండదు. పెద్ద మహనీయుడి దగ్గర పోయాయా, మరి నా సంగతి ఏంటి అడగక్కర్లేదు. గ్రంథం ఏం చెప్పిందంటే, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించి చూసుకోండి. ఆ తర్వాత మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాకపోతే యేసుక్రీస్తు మీలో ఉన్నాడని తెలుసుకోండి అని చెప్పేసి. నేను ప్రభు యేసు నాలో ఉన్నాడు, నన్ను శోధించి చూసుకున్నాను అనే భావన నీకు కలగాలని గ్రంథం ఉద్దేశించింది. కాబట్టి నేను అస్థిరంగా కొట్టబట్టం అనేది దేవుని సంకల్పం కాదు. నీవు గాలి వలె కొట్టబడినక్కర్లేదు.
గాలికి ఎగిరిపోయే రెల్లులాగా ఉండాల్సిన అవసరం లేదు. నిన్ను నీవు శోధించి చూసుకోవటం అనేది ఒక అవసరమైన సమాచారం. మిమ్మల్ని మీరే శోధించి చూసుకోండి, పరిశోధన చేసుకోండి, మీరే పరీక్షించుకోండి. విశ్వాసం కలవాలి ఉన్నారో తెలుసుకోండి. విశ్వాసంలో కొట్టుబట్టం అనేది దేవుని సంకల్పం బాగా అంగీకరించబడేది కాదు. మనుషుడు విశ్వాసంలో స్థిరచిత్తుడై ఉండాలి. స్థిరచిత్తుడై ఉండాలి. ఏమో నమ్మితే ఏమవుతుందో, నమ్మడానికి ఆధారం లేదనే భావన దేవుడు అంగీకరించేది కాదు. కాబట్టి వాస్తవానికి మొట్టమొదట మానవ గుణలక్షణాలు ఏం కావాలి అంటే, ఒక స్థిరమైన విశ్వాసిగా మనుషుడు రూపుదిద్దబడాల్సిన అవసరం ఉంది. విశ్వాసంలో ఎవరికనే సందేహంతో, ఆలోచనలతో అటు ఇటు కొట్టబడుతూ నేనేమో దేవుడు అంగీకరిస్తాడో లేదో, రక్షించబడ్డానో లేదో, దేవుడి సముఖంలో చర్చబడతానో లేదో అనే ఈ భావన చేత మనుషులు కొట్టబడకూడదు. మరి విశ్వాసమందు స్థిరచిత్తులై ఉండటం అనేది ప్రత్యేకమైన అవసరమైన సమాచారం. అయితే ఇంకొక విశేషమైన అపాయం ఉంది ఇక్కడ. దేవుని పిల్లలు కాకుండానే దేవుని పిల్లలు అనే స్థిరపడే అవకాశం ఉంది. ఇది అపాయకరమైన పరిస్థితి. దేవుని పిల్లలు కాకుండానే దేవుని పిల్లలు అనుకునే భ్రమ లోకంలో అనేక మందికి ఉంది. దేవుని సంబంధులు కారు, సాతాను సంబంధులు, కానీ దేవుని పిల్లలు అనుకుంటుంటారు, దాంట్లో స్థిరపడి ఉంటారు. ఇది అపాయకరమైన స్థిరత్వం, చాలా అపాయకరమైన స్థిరత్వం. పరమదేవుడు ఏం చేశాడంటే, దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తాటగా తెలుసుకోలేదానికి అవకాశం కలిగించాడు. ఒక అపాయమైన పరిస్థితి ఏంటంటే, యోహాను సువార్త 8వ అధ్యాయంలో దేవుని సంబంధులు కాకుండా దేవుని సంబంధం అనుకుంటూ భ్రమపడుతున్న మనుషులు ఉన్నారు. అది అపాయకరమైన స్థితి. దేవుని పిల్లలు కారు, కానీ దేవుని పిల్లలు అనుకుంటున్నారు. దేవుని పిల్లలు కాకుండా దేవుని పిల్లలు అనుకునేవాళ్ళు యోహాను సువార్త 8వ అధ్యాయంలో 44వ వచనంలో ఉన్నారు. 44వ వచనం ఏమన్నా చెప్పండి, మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశను నెరవేర్చుకొని కూర్చున్నారు. కాబట్టి దురాశ నెరవేర్చుకుని కూడా ఎవడైనా అపవాది సంబంధే. కాబట్టి దురాశ నెరవేర్చుకొని కోరుతూ దేవుని బిడ్డను ఆలోచించేసినప్పుడు మనుషులు మోసపోతున్నాడు అనమాట. నీ దురాశను నెరవేర్చుకొని కోరుతున్నావా? దేవుని బిడ్డవు కాదు. మీరు మీ తండ్రి అపవాది సంబంధుడు, మీ తండ్రి దురాశను నెరవేర్చుకొని కోరుతున్నారు. వాడు ఆది నుండి నరహంతకుడు అయింది, సత్యమని నిలిచిన వాడు కాదు. వాడిలో సత్యమే లేదు. వాడు అబద్ధం అన్నప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడుతుంటాడు. వాడు అబద్ధికుడును అబద్ధములకు జనకుడై ఉన్నాడు. కాబట్టి స్వభావం అనుసరించి పాపం చేసేవాళ్ళు, స్వాభావికమైన పాపం చేసేవాళ్ళు మనం మాట్లాడుకున్నాం దీని సంగతి గతంలో. స్వాభావికమైన పాపం చేసేవాళ్ళు దేవుని సంబంధులు కాదు. మళ్ళా అంటున్నా, స్వాభావికంగా పాపం చేసేవాళ్ళు అంటే ఉన్నారు, అస్వాభావికంగా పాపం చేసేవాళ్ళు ఉన్నారు. పాపం ఇద్దరు మనుషులు చేస్తుంటారు. స్వాభావికంగా పాపం చేసేవాళ్ళు, అస్వాభావికంగా పాపం చేసేవాళ్ళు. అస్వాభావికంగా అంటే స్వభావం కాకుండానే పాపం చేసేవాళ్ళు. స్వభావం కాకుండా పాపం ఎందుకు చేస్తారు? స్వాభావికంగా పాపం చేసేవాళ్ళు చేస్తుంటారు, అస్వాభావికంగా మనుషులు ఎందుకు పాపం చేస్తుంటారు? ఎందుకు పాపం చేస్తున్న అస్వాభావికంగా పాపం ఎందుకు చేస్తుంటారంటే, అదే ఉదాహరణ మనం చెప్పిన ఉదాహరణకి ఇది.
అది చిన్న కాలువ ఉంది అక్కడ, బురద కాలువ, దాటిపోవాలి. మనుషులు దాటిపోవటానికి చిన్న ఒక దూలం వేశారు, ఆ దూలం మీద నడిచిపోతున్నారు. ఆ కాలం దాటడానికి పంది వచ్చింది. పంది వచ్చి ఏం చేస్తుంటుంది? కాలువ దాటడానికి నీళ్ళలోకి దిగింది. నీళ్ళలోకి దిగిన తర్వాత బురద ఉంది, కాసేపు కొంచెం ఉపయోగించింది. దాటిపోదు, బురదలో పొరలాంటి కాసేపు పొరలాంటి తీర్చుకొని ఆలోచన చేస్తుంటుంది. స్వాభావికంగా పాపం చేసేవాళ్ళు. కాలువ దాటది, కాలువలో పడి ఉంటుంది, బురద కొట్టుకుంటుంటుంది, మూసుకుంటూ ముడుచుకుంటుంది. తనివి తీరా బురదలో పొరలాడుతుంది. స్వాభావికంగా పాపం చేసేవాళ్ళు అలా ఉంటారు. అస్వాభావికంగా పాపం చేసేవాళ్ళు ఎలా ఉంటారు అంటే, గొర్రె వస్తుంది, గొర్రె కూడా వస్తుంది, దాటడానికి వస్తూ ఉంది. గొర్రె మనిషి ఆ దూలం మీద దాటాడు, పంది బురదలోకి వెళ్ళి దాటడానికి ఆలోచన చేసింది. గొర్రె దాటాలంటే దూలం మీద ఎక్కడానికి వదలదు కాబట్టి బురదలో దూరలేదు. ఎక్కడ దూకటానికి సన్నగా ఉండే స్థలం ఎక్కడ ఉందో ఎదుర్కొంది, ఇక్కడ దూకగానే అనుకుంది. ఈ కాలం జంప్ చేసి అవకాశం వెళ్ళాలని ఉద్దేశించింది. స్వాభావికంగా పాపం చేసేది కాదు. కాబట్టి జంప్ చేసినప్పుడు ఏం జరిగిందంటే, ముందు కాళ్ళు బయటపడ్డాయి, వెనక కాళ్ళు ఒకసారి నీళ్ళలో పడ్డాయి. ఆ నీళ్ళు పడితే ఆ నీళ్ళ బురద దాన్ని కట్టుకుంది, గింజుకుంటూ పోయింది. అస్వాభావికంగా బురద అయింది, స్వాభావికంగా కాల. పందికి బురద అయింది, స్వాభావికంగా అయింది. మనిషి బురద లేకుండా దాటాడు. 3 కార్యక్రమాలు. అందువల్ల నేను మీకు ఏం తెలియజేస్తున్నానంటే, స్వాభావికంగా పాపం చేసేవాళ్ళు అపవాద సంబంధులు. అస్వాభావికంగా పాపం చేయాలని మనసు లేదు, నేను బురద దాటానికి శక్తి చాలా ప్రయత్నం చేసింది. తన శక్తి ఛాయశక్తుల ఒక్క ఎగిరి జబ్బు చేసింది, కానీ ముందు కాళ్ళు బయటపడ్డాయి, వెనక కాళ్ళు కింద బురదలో పడ్డాయి. ఆ బురద కింద తగిన కారణాన ఆ నీళ్లు చింది ఒంటి మీద కూడా పడిన బురద. ఇది అస్వాభావికంగా పాపం చేస్తుంది. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే, నీవు స్వాభావికంగా పాపం చేసేవాడివా, అస్వాభావికంగా పాపం చేసేవాడివా, వ్యత్యాసం నీకు తెలియాల్సిన అవసరం ఉంది. నీకు నీవే పరీక్షించుకో. నువ్వు ఎవరు చెప్పక్కర్లేదు, చాలా ఎవరికి తెలియదు వాస్తవానికి. నీ అంతరంగ స్వభావం ఎవరికి తెలియదు. నీ లోపల ఏం జరుగుతుందో ప్రక్క మనిషికి తెలియదు. నీ అంతరంగంలో జరిగే కార్యక్రమం లోపల జరుగుతుంటుంది. కాబట్టి అంతరంగం జరిగే ఈ కార్యక్రమాన్ని బట్టి నువ్వు ఎవడివి? అపవాద సంబంధివా లేక దేవుని సంబంధివా? ఎవరు చెప్తారు? నువ్వే చెప్పాలి. ఎవరు చెప్తారు? కాబట్టి మొదటి యోహాను పత్రికలో గ్రంథం తెలిసి ఇలాగ సంగతులు ఇలాగ ఉన్నాయి. 7వ వచనం నుండి 3వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం నుండి, చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడు అయినట్టు నీతిని జరిగించే ప్రతివాడు నీతిమంతుడు. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు కనుక పాపం చేయవాడు అపవాద సంబంధి. అపవాదికి లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని మూలముగా పుట్టిన
ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపం చేయజాలడు. దీన్ని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును అన్నమాట. దీంట్లో రహస్యం ఏంటి? అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు. పాపం చేసేవాడు స్వాభావికంగా పాపం చేసే ప్రతివాడు అపవాద సంబంధి. గొర్రె పంది జాతి కాదు. గొర్రె వేరు, పంది వేరు. అందువల్ల నేనేమిటి ఆయన చెప్తున్నాడంటే స్వాభావికంగా పాపం చేసే ప్రతివాడు అపవాద సంబంధి అని చెప్పాడు. కాబట్టి దేవుని మూలం పుట్టినవారు దేవుని క్షమించండి తేటపడుతుంది. 10వ వచనం, దీన్ని బట్టి దేవుని పిల్లలు ఎవరు అపవాది పిల్లలు ఎవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు అని చెప్పాడు. దేవుని సంబంధులైతే నీతిని జరిగించేవాళ్ళు. కాబట్టి నీతిని జరిగించినప్పుడు నీతితో పాటు తన సహోదరుని కూడా ప్రేమించేవాళ్ళు దేవుని సంబంధం. నీతిని జరిగిస్తూ సహోదరుని ద్వేషించేవాడు దేవుని సంబంధి కాదు. దేవుని సహోదరుని ప్రేమించకుండా నీతిని జరిగించేదానికి అవకాశం ఉండదు. అందువల్ల సెట్ బాక్స్లో పెట్టేసిన సంగతులు ఒకటి ఏం చెప్పాడంటే నీతిని జరిగించేవాడు సహోదరుని ప్రేమించేవాడు అంటాడు. సహోదరుని ప్రేమించేవాడు అంటాడు. అందువలన దేవుని మూలంగా పుట్టిన వారు నీతిని జరిగించేవాళ్ళు, స్వాభావికంగా పాపం చేయని వాళ్ళు, పందిలాగా పొరలని వాళ్ళు, పాపంలో పొరలని వాళ్ళు. బురద అంటే గొర్రెకి అసహ్యం. దాని జోలికి పోదు, దాని దగ్గరికి పోదు వాస్తవానికి. మరి దానికి పాపం గొర్రెకి మరి బురద అయింది స్వాభావికంగా కాలా. ఈ స్వాభావికంగా కాని కార్యములు జరిగితే క్రీస్తును శిలువ రక్తంలో మనుషులకు దేవుని పిల్లలైన వారికి క్షమాపణ లభిస్తుంది, జరిగిస్తుంది. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయంలో గ్రంథం తెలియజేసిన సమాచారం ఎలా ఉంది? నా చిన్న పిల్లలారా, పాపము చేయకుండాటకై, స్వాభావికంగా పాపం చేయకుండాటానికి చెప్తున్నాను ఆయన. ఎవడైనాను అస్వాభావికంగా పాపం చేసినట్టయితే గొర్రెలాగా బురదంటుకుంటే, స్వాభావికంగా కాదు అస్వాభావికంగా పాపం చేస్తే నీతిమంతుడు యేసుక్రీస్తున్న ఉత్తరవాది మనకు దేవుని యొద్ద ఉన్నాడు. కాబట్టి గొర్రెకి బురద అయితే కడిగే ఒక ఆయన ఉన్నాడు, గొర్రె కాపురు ఉన్నాడు. గొర్రెకు బురద స్వాభావికంగా కాలేదు. కాబట్టి 2 రకాలైన సంగతులు చెప్తున్నాడు యోహాను పత్రికలో. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. చిన్నపిల్లలారా, స్వాభావికంగా పాపం చేయకుండా ఉండాలని మీకు ఈ సంగతులు రాస్తున్నా. స్వాభావికంగా పాపం జరిగితే ఈ పాపాన్ని కడిగి వేయటానికి యేసుక్రీస్తుని ఉత్తరవాది ఉన్నాడు. మీరు కంగారు పడక్కర్లేదు, గొర్రె ఆందోళన చెందక్కర్లా. పంది ఆందోళన పడినా లాభం ఉండదు. గొర్రె ఆందోళన పడితే కంగారు ఆందోళన పడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే కాపరు వెంటనే చూస్తాడు, గొర్రెకి బురద అయింది అనుకుంటాడు. బురదలో గొర్రె ఉండటానికి అది ఇష్టపడదు. కాబట్టి ఇష్టపడిన గొర్రెకు వాషింగ్ చేసి సంపూర్ణ శుద్ధి చేసే కార్యక్రమాన్ని గొర్రెల కాపరు తీసుకుంటాడు. అందుకని చెప్పాడు. కాబట్టి మీరు ఎవరైనా పాపం చేసిన ఎడలా, అస్వాభావికంగా పాపం చేస్తే
దేవుని పిల్లలైన వారు అస్వాభావికంగా పాపం చేస్తే సమయాలు ఏర్పడతాయి. బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే స్వాభావికంగా పాపం చేసినట్లు అవుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, స్వాభావికమైన అస్వాభావికమైన అనే పాపంలో ఈ భాగాన్ని మీరు తేటగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. హెబ్రీయులకు 10వ అధ్యాయంలో 26వ వచనం నుండి మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే అంటే స్వాభావికంగా పాపం చేస్తే పందిలాగా బురదలో పొల్లటానికి పడితే పందుల్ని కడగరు. పందుల్ని మళ్ళా కడిగిన పందిని మళ్ళీ బురదలో దొరికితే మళ్ళీ కడగడు. క్రీస్తు రక్తము పందులు కడగడానికి ఉద్దేశించబడింది కాదు. అందువల్ల బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల పాపమునకు బలికన ఉండదు, కానీ భయంతో ఎదురు చూచుటయు విరోధం దహించబో తీక్షణ అగ్ని కనుడను సమాచారం. కాబట్టి బుద్ధిపూర్వకంగా స్వాభావికంగా పాపం చేయొద్దు సుమే. అందులో దేవుని మూలంగా పుట్టినవాడు స్వాభావికంగా పాపం చేయడు. రెండవ విశేషమైన సంగతి మొదటి యోహాను పత్రికలో 5వ అధ్యాయం 18వ వచనం. ఇది దేవుని మూలంగా పుట్టిన వాడు ఎవడును పాపము చేయడని ఎరుగుదము, స్వాభావికంగా పాపం చేయడని ఎరుగుదము. దేవుని మూలంగా పుట్టిన ప్రతివాడు తను భద్రం చేసుకోండు కనుక దుష్టుడు అని ముట్టడు అన్నమాట. దుష్టుడు ముట్టాడు దాకా వచ్చి ఎక్స్పోజ్ చేసుకోడు, ముట్టడు, దుష్టుడు కాపాడుకుంటాడు. దుష్టుడు ముట్టుకునే పరిస్థితి దాకా రానీయుడు. రైట్. దేవుని సంబంధం, మనము దేవుని సంబంధము, లోకమంతా దుష్టుని సంబంధం ఎరుగుదము. మనము సత్యవంతుడైన వాడిని ఎరుగువలనని దయచేసి గుర్తుపెట్టుకోండి. 16వ వచనం చదువుతాం. మరణకరం కాని పాపం చేసిన మరణకరం కాని పాపము అస్వాభావికమైన పాపము సహోదరులు చేస్తే నువ్వు చూసావనుకో, దేవుని ప్రార్థన చేయి, వేడుకొను మరణకరం కాని పాపాన్ని క్షమాపణ ఇస్తాడు. అర్థము మరణకరం కాని పాపాన్ని క్షమాపణ ఇస్తాడు. మరణకరమైన పాపం అంటే మీకు అర్థం తెలియదు కాబట్టి నేనేం చెప్తానంటే అస్వాభావికమైన మరణకరం కానీ స్వాభావికమైన మరణకరమైన. కాబట్టి నీకు స్వాభావికమైన పాపం చేసే అవకాశం వెసులుబాటు కల్పించలేదు దేవుడు. అస్వాభావికంగా పాపం జరిగితే క్షమాపణ లభిస్తుంది. బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే స్వాభావికంగా పాపం చేస్తున్నావు కాబట్టి దేవుని మందిరంలో పాప క్షమాపణ లభించదు. అందువల్ల నువ్వు పాపం చేయకుండా ఉండటానికి దేవుడు చాలా రకాలైన జాగ్రత్తలు తీసుకున్నాడు. దేవుని పిల్లలు ఎవరు? నువ్వు దేవుని బిడ్డవా? నువ్వు దేవుని బిడ్డవా నువ్వు తెలుసుకోవడానికి మొదటి కార్యక్రమం యోహాను సువార్త 1వ అధ్యాయంలో. నువ్వు దేవుని బిడ్డవేనా? దేవుని బిడ్డవ అయితే ఏం జరగాలి? మొదటి సమాచారం. నెంబర్ 1, యోహాను సువార్త 1వ అధ్యాయం 10వ వచనం నుండి ఇలా రాబడింది.
ఆయన లోకములో ఉండేను, లోకం ఆయన మూలముగా కలిగాను, ఆయన లోకం ఆయన తెలుసుకోలేదు. 11వ వచనం, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయన అంగీకరించలేదు. 12వ వచనం, తను ఎందరు అంగీకరించారో వారికి అందరికీ, అనగా తన నామమున విశ్వాసం ఉంచిన వారికి దేవుని కుమారులవుటకు అధికారం అనుగ్రహించాలని సమాచారం. దేవుని బిడ్డలు ఎలాగవుతారు మనుషులు అంటే క్రీస్తు ప్రభువును అంగీకరించినందువల్ల. క్రీస్తు ప్రభువును అంగీకరించడం, క్రీస్తు ప్రభువును అంగీకరించుట. మొదటి సువార్త 1వ అధ్యాయంలో 49వ వచనంలో రాబడిన గ్రంథం చదువుతాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 49వ వచనంలో గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం రాబడింది. అంగీకరించుట. 49 బోధకుడా అది సంగతి అంగీకరించడం. నువ్వు నా జీవనపు ఏలికవు. అంగీకరించేవాడు క్రీస్తు ప్రభువును తన జీవితపు ఏలికగా అంగీకరించేవాడు. అంగీకరించుట, రాజుగా అంగీకరించుట, యజమానిగా అంగీకరించుట, ఏలికగా అంగీకరించుట. క్రీస్తు ప్రభువుని జీవితపు ఏలికగా అంగీకరించడం వల్ల అవసరమైన సమాచారం. తను ఎందరు అంగీకరించారో వారికి అందరికీ. క్రీస్తు ఏలికగా అంగీకరించిన వారు దేవుని కుమారులు అవడానికి అవకాశం అనుగ్రహించబడుతుంది. నువ్వు దేవుని కుమారుని యేసుని దేవుని ఏలికగా అంగీకరించావా? నీ ఏలికగా అంగీకరించావంటే నేను అంగీకరించాను కాదు, నువ్వు అంగీకరించావంటే నీ ఆలోచనలో ఆయన అధికారం కింద పెట్టాలి. నీ అలవాట్లో ఆయన అధికారం కింద పెట్టాలి. నీ ఆచారాలు ఆయనకి అధికారం కింద పెట్టాలి. కాబట్టి నీ గబ్బిమ్మ ఆయన స్వాధీనంలో పెట్టాలి. అంగీకరించుట. ఎవరికన్నా అంగీకరించారో వారందరికీ దేవుని కుమారులు అయ్యే అవకాశం కలిగించింది. అలా చదవాలి. దేవుని కుమారులు చదివేక మీద గ్రంథం ఎలా ఉందో తను ఎందరు అంగీకరించే వారికి అందరికీ 12వ వచనం నుండి వారికి అందరికీ విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు అధికారం అనుగ్రహించను. అది దేవుని వలన పుట్టిన వాళ్ళే కానీ రక్తం వలనను శరీరం వలనను మనుష్యత్వం వలనను పుట్టినవారు కారు. దేవుని మూలంగా పుట్టినవారు. క్రీస్తు ప్రభువును దేవుని కుమారుడుగా స్వీకరించిన వారు. తను ఎందరు అంగీకరించిన వారికి అందరూ 4 వచనంలో క్రీస్తు ప్రభు యొక్క అధికారం కింద, అలవాట్లు క్రీస్తు ప్రభు అధికారం కింద, ఆచారములు క్రీస్తు ప్రభు యొక్క అధికారం కింద. నీ సర్వస్వం ఆయన క్రీస్తు ప్రభు కిందది కనుక ఎప్పుడైతే అంగీకి పెట్టేశావో దేవుని కుమారులు అవడానికి అధికారం అనుగ్రహించాడు. కాబట్టి దేవుని కుమారులు అవుతారు. దేవుని కుమారులు కాబట్టి క్రీస్తు ప్రభువును అంగీకరించకుండా నువ్వు దేవుని కుమారుడు కాదు, దేవుని బిడ్డో కాదు. దేవుని బిడ్డో కాదు. అంగీకరించామని చెప్తే నోటి మాట అంగీకరించడం కాదు. అది ఎస్ ప్రభువా నా హృదయంలో ప్రాణ అంటే కాదు. ఈ కథ డైలాగులో ఇక కార్యక్రమం కాదు. బ్రతుకు నీ ఆలోచన ముందు ఆయనకు స్వాధీనం కావాలి. నీ అలవాట్లు ఆయన స్వాధీనం కావాలి. నీ ఆచారాన్ని స్వాధీనం కావాలి. నీ సర్వం ఆయన స్వాధీనం చేయాలి. ఏదైనా ఎవరు అంగీకరించారో వారందరికీ దేవుని కుమారుడు అవడానికి అధికారం అనుగ్రహించాడు. నువ్వు దేవుని కుమారుడు. క్రీస్తు ప్రభువును అంగీకరించిన కారణం దేవుని కుమారుడు. నెంబర్ 2, దేవుని కుమారుడు నువ్వు అయ్యావో కాదని చెప్పడానికి గ్రంథం చెప్పే విశేషమైన సమాచారం లాగుంది. తను ఎందరు అంగీకరించారో వారికి అందరికీ. అలాగే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయంలో
29వ వచనంలో తెలియజేస్తుంది. క్రీస్తు ప్రభువును అంగీకరించిన తర్వాత నీతిని జరిగించేవాడు అని ఉంది. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగిన ఎడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలంగా పుట్టి ఉన్నాడని ఆయన నీతిని జరిగించావు. నువ్వు క్రీస్తు ప్రభువును అంగీకరించాలని చెప్పడం కాదు, నీతిని జరిగించావా. నెక్స్ట్, క్రీస్తు ప్రభువును అంగీకరించితే నీతిని జరిగించాలి. నీతిని జరిగించాలి అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. నీతి యావత్తు నెరవేర్చడం ఎలాగూ మనకు తగ్గినదని ప్రభానేసి మాట్లాడు. దేవుని చిత్తం నెరవేర్చడం నీతి. నీతిని జరిగించేవాడు దేవుని చిత్తం నెరవేర్చేవాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 13వ వచనం నుండి ప్రభువైన యేసు యోహాను మధ్యలో జరుగుతున్న సంభాషణకి గ్రంథస్థులు దాఖలు చేయబడింది. మొదటి యోహాను సువార్త 3వ అధ్యాయం, ఇది 13వ వచనం నుండి. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మమును పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చాను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడనగా నీవు నా యొద్దకు వస్తున్నావా అని ఆయన చూశాను. కానీ యేసు ఇప్పటికి కానిమ్ము నీతి యావత్తు ఇలాగ అని సంగతి. నీతి యావత్తు ఎలాగో నెరవేర్చడం మనకు తగ్గినది. దేవుని చిత్తం అది. దేవుని చిత్తం జరిగించడం నీతి. కాబట్టి క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఇచ్చిన వాడు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు ఏంటాడు, దేవుని చిత్తాన్ని జరిగించేవాడు, నీతిని జరిగించేవాడు ఏంటాడు. సంపన్న యేసు తాను కూడా ఆ లోకపు వాసి, మానవ దేవుని మొత్తాన్ని సృష్టికర్త, మానవ విమోచకుడు, వారి కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చి అవతరించిన ప్రభువైన యేసు యూదులందరూ బాప్తిస్మం పొందుతుంటే ఆయన కూడా బాప్తిస్మం పొందడానికి వచ్చాడు. యోహాను నీళ్ళలో ఉన్నాడు, ఈ నీళ్ళలోకి దిగాడు. అయ్యా నువ్వేంటండి, నేను నీ చేత నేను నాకు బాప్తిస్మం ఎలాగని నేను నీకు బాప్తిస్మం వచ్చునా అని యోహాను తన స్థితిని గుర్తించి క్రీస్తు ప్రభువుని హెచ్చించి, నేను నీకు బాప్తిస్మం కాదయ్యా, నేను కాదు నీకు బాప్తిస్మం ఇచ్చేది అని చెప్పని నివారించడానికి చూస్తుంటే పెద్ద చిన్న ఏం లేదు దీంట్లో. దేవుడు నీతి నెరవేర్చడం. నువ్వు చిన్నవాడివి, నేను పెద్దవాడిని కాదు. ఆ విషయం దేవుడు నీతి నెరవేర్చడం చిన్న పెద్దలు ఏమి లేదు. చిన్నవాడే పెద్దవానికి బాప్తిస్మం ఇచ్చే ఒక విశేషమైన కార్యక్రమం. నీతి యావత్తు ఎలాగో నెరవేర్చడం మనకు తగ్గి ఉన్నది. నీతిని జరిగించేవాడు దేవుని కుమారుడు, దేవుని బిడ్డను మూలంగా పుట్టినవాడు అంటాడు. నువ్వు నీతిని జరిగించాలి, దేవుని చిత్తం జరిగించాలి. పెద్ద చిన్న లేవు ఇక్కడ దేవుని చిత్తం నెరవేర్చడంలో. నీతిని జరిగించేవాడు దేవుని మూలంగా పుట్టినవాడు అంటాడు. కాబట్టి నువ్వు నీతిని జరిగిస్తున్నావు అనుకో, నువ్వు దేవుని బిడ్డవో కాదో నువ్వు ఆలోచన కానీ అనుమానం పడక్కర్లేదు, ఎవరిని సోదరులక్కర్లేదు. గ్రంథం చెప్పింది నువ్వు దేవుని కుమారుడువే అన్నది. క్రీస్తువును అంగీకరించిన వారు దేవుని కుమారులుగా అధికారిగా అనుగ్రహించబడ్డారు. క్రీస్తువును అంగీకరించిన తర్వాత నీతిని జరిగించడం, దేవుని చిత్తం జరిగించడం అనేది రెండవ కార్యక్రమం. గ్రంథం ఏం చేయమని నీకు ఆదేశిస్తే దాన్ని జరిగించడం అనేది నీతిని జరిగించటం. దేవుని చిత్తం జరిగించడం, నీతిని జరిగించడం. దేవుని చిత్తం ఒక రకంగా ఉంటే దాన్ని దాటిపోయి నువ్వు ఏదో ఫీల్ అవటం వల్ల దేవుని కుమారుడు అనబడవు. నీతిని జరిగించడం అవసరమైన సమాచారం. ప్రభువైన యేసు గొప్పవాడే, పెద్దవాడే, యోహాను చిన్నవాడే. యోహానే బాప్తిస్మం ఇస్తుంటే ప్రభువైన యేసు వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడు. నాకు కూడా బాప్తిస్మం అయ్యా, ఇదేంటయ్యా నా దగ్గరకు వచ్చావు, నువ్వు నీ చేత నేను బాప్తిస్మం పొందాలి కానీ నువ్వు నా దగ్గరకు వచ్చావు, అల్పుడి దగ్గరకు వచ్చావు గొప్పవాడివి అంటే కాదు. నీతి యావత్తు ఇలా నెరవేర్చాలి. కాబట్టి నీతిని జరిగించేది, దేవుని చిత్తం జరిగించడం అనేది దేవుని కుమారుని యొక్క లక్షణం. దేవుని బిడ్డను వృద్ధి చేయడానికి రెండవ కార్యక్రమం కావాలి. నెంబర్ 3, నువ్వు దేవుని బిడ్డవని నువ్వు తెలుసుకోవడానికి ఇది గ్రంథం తెలియజేసే మూడో విశేషమైన సమాచారం ఇలా రాబడి ఉంది. మూడో అధ్యాయంలో, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలో
ఈరోజు తెలియజేశాడు. 9వ వచనం నుండి దేవుని మూలంగా పుట్టిన వారందరూ పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలిచును కనుక పాపం చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపం చేయజాలడు. అదే నేను ఇంతకుముందు చెప్పాను మీకు, చేయజాలడు అంటే పందిలాగా పొన్నాడు అన్నమాట. స్వాభావికంగా పాపం చేయడు. దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడు స్వాభావికంగా పాపం చేయడు. స్వాభావికంగా పాపం చేయడు. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం 19 ఉన్నాయి అక్కడ. 19 అలా చదువుతాం. 19 వచ్చిన సమాచారం. 22వ వచనం. కుక్క తన వాంతికి తిరిగినట్టును మళ్ళినట్లును. కాబట్టి దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు పందులు కాదు, బురద దొరకటానికి స్వాభావికంగా పాపం చేయటం అన్నమాట దాని అర్థం. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వాళ్ళలో ఆయన బీజం ఉంటుంది, పాపం చేయడు. ఆయన బీజం నిల్చుంది కాబట్టి పాపం చేయడు. అంటే ఒకసారి పంది కడగబడిన తర్వాత బుర్ర దొరుకుతుందంటే దాని బీజం వేరే బీజం. అందువల్ల జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. దేవుని మూలంగా నువ్వు నీ బిడ్డవా, దేవుని కుమారుడువా, స్వాభావికంగా పాపం చేయవు. చేయజాలం కుదరదని ఉన్నాయి పని కాదు. కాబట్టి దేవుని బిడ్డను తెలుసుకోవడానికి 4వ ప్రత్యేకమైన సమాచారం ఏమంటే, నువ్వు నీతిని జరిగిస్తావు. నీతిని జరిగించేవాడు సహోదరుని ప్రేమించేవాడు. సహోదరుని ప్రేమించకుండా దేవుని మూలంగా పుట్టినవాడు అయ్యిండో. 10వ వచనం రాబడింది. దీన్ని బట్టి దేవుని పిల్లలు ఎవరు? అపవాది పిల్లలు ఎవరో తేడబడ్డు. నీతిని జరిగించని ప్రతి వాడును సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధం కాదు. సహోదరుని ప్రేమించడం అనే ఒక విశేషమైన సమాచారం. దేవుని మూలంగా పుట్టిన వాడిని ప్రేమించటం, సహోదరుని ప్రేమించటం. సహోదరు ప్రేమ లోకాన్ని ప్రేమించటం కాదు. దేవుని మూలంగా పుట్టినవాడు సహోదరుని ప్రేమిస్తాడు, లోకాన్ని ప్రేమించడు. లోకాన్ని ప్రేమించడు. దేవుని మూలంగా పుట్టినవాడు ప్రేమించేవాడు కాదు. సహోదరుని ప్రేమిస్తుంటాడు. సహోదరుని ప్రేమించడంలో 3వ అధ్యాయంలో ప్రేమించడం అనే విధానాన్ని గురించి మాట్లాడినప్పుడు గ్రంథం ఎలా తెలియజేస్తుంది? 18వ వచనంలో 17వ వచనం నుండి జీవనోపాధి గలవారమైండి లేమి కలిగిన చూచి ఎంత మాత్రం కన్నుకొని చూపుకునే వాళ్ళే అని ఎలాగుంది దేవుని ప్రేమ అంటావు? సహోదరుడు దీనస్థితిలో ఉన్నాడు, నువ్వు కలిగిన స్థితిలో ఉన్నావు. దేవుని ప్రేమించడం అంటే చెప్పేసి ఖచ్చితంగా 17వ వచనం మరోసారి చదువుతాం. జీవనోపాధి కలిగిన వాడు అయ్యండి సహోదరుడికి లేమి కలిగి చూచి ఎంత మాత్రం కనికరం చూపించకపోతే దేవుని ప్రేమ ఉందని చెప్తావేంటి? కాబట్టి దేవుని ప్రేమ ఉంటే దీన స్థితిలో ఉండే సహోదరుని కనికరించే స్థితి. ఏం చేస్తాం కనికరించితే? చిన్నపిల్లలారా నాలుగుతోను కాక ప్రియతోనూ సత్యంతో ప్రేమిస్తున్నాం. సహోదరుని ప్రేమించడం అని ఒక విశేషమైన సమాచారం. సహోదరుడు లేమిలో నీ బంధుజనుల గురించి మాట్లాడలా, క్రీస్తులో సహోదరుని గురించి మాట్లాడి ప్రత్యేకించి నీ సహోదరుడు లేమిలో ఉన్నాడు. నువ్వు కొంచెం కలిగిన స్థితిలో ఉన్నావు, నీ దగ్గర కొంచెం చెల్లుబాటు ఉంది, వాడి దగ్గర లేమి ఉంది. లేమి చెల్లుబాటు రెండు మధ్యలో నీవు ఉన్నావు. సహోదరుని ప్రేమించకపోతే దేవుని మూలంగా పుట్టినవాడు బా అనేసి. దేవుని మూలంగా పుట్టినవాడు సహోదరుని ప్రేమించేవాడు. సహోదరుని ప్రేమించడం అంటే చెప్పేసి సమాచారం అంటావు. నీ దగ్గర వెసులుబాటు, వాళ్ళ దగ్గర లేమి, ఈ మధ్య రెండు మధ్యలో
నువ్వు కడుపు నీళ్ళు తినటానికి, అక్కడ ఆకలి కొనటానికి అవకాశాలు ఉన్న పరిస్థితి ఉన్నప్పుడు నువ్వు కడుపు నీళ్ళు తిని ఆకలి ఉన్న వాడిని నిర్లక్ష్య పెట్టేది సహోదరుని ప్రేమ కాదు. దేవుని మూలంగా పుట్టిన వాడి బీజంలో ఉండే పరిస్థితి కాదండి. దేవుని బీజం ఏం చేస్తుంటుందంటే లేబులో ఉండే సహోదరుని పక్షంగా ఈ కలిమి తరలిపోతుంటుంది అని చెప్పేసి ప్రేమ అని చెప్పేసి. కాబట్టి దేవుని ప్రేమించేవారు. సో కార్యక్రమం చదువు మాట గ్రంథ ఇలా రాయబడి దేవుడు 17వ అధ్యాయం 17వ వచనం చదివేసాం, 18వ వచనం చదువుతాం. చిన్నపిల్లలారా మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యంతో ప్రేమిద్దాం. అంటే అర్థం ఏంటి? లేవులో ఉన్నాడు, నువ్వు కడుపు నీళ్ళు తింటున్నావు, కడుపు ఆకలితో పడి ఉన్నాడు. కడుపు నిండుట కలిమికి ఆకలితో పడి ఉంటా ఉండే వ్యత్యాసంలో దేవుని మూలంగా పుట్టింటే నీ బీజం ఆ బీజం అయితే సహజంగా ప్రేమతో జరిగించే కార్యక్రమం. దేవుని మూలంగా పుట్టినవారు, దేవుని మూలంగా పుట్టినవారు. నీ సహోదరుని ఆకలి పట్ల కళ్ళు మూసుకుని పోవటం దేవుని ప్రేమ కాదు. వస్త్రహీనుడై దిగంబరి అయి జీవితం కొనసాగించుకుంటే కళ్ళు మూసుకుని పోవడం దేవుని ప్రేమ కాదు. దేవుని ప్రేమించేవారు. దేవుని మూలంగా పుట్టిన బీజం యొక్క పరిస్థితి చెప్పేసారు గర్భంలో. దేవుని పిల్లలు ఎవరు, సాతాను పిల్లలు ఎవరు, దీనివల్ల మనం తెలుసుకుంటామని చెప్పేసి చెప్పేశాడు. సో నీతిని జరిగించకపోయినా సహోదరుని ప్రేమించకపోయినా దేవుడి పిల్లలు కావాలని చెప్పేసి కింద ప్రేమించడం మాటతో నాలుగుతో కాగరా అయ్యో పాపం సహోదరుడు కలిసి చనిపోతుంది పాపం చలిగడుతున్నాడు, ఆకలిగా ఉందా నాయన, ఆకలిగా ఉంది, అదే పాపం ఆకలి ఉంది అంటారు కాదు. ఈ మాటలతో మధ్య పెట్టడం కాదు, అవసరం తీర్చటం దేవుని ప్రేమ బీజం యొక్క పరిస్థితి అది. అందువల్ల దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడు? నెంబర్ 5 ఇప్పుడు దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు లోకాన్ని జయించేవారు. యోహాను పత్రిక 5వ అధ్యాయంలో 4వ వచనం రాబడింది. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. ఓహో, లోకాన్ని జయిస్తారు. దేవుని మూలంగా పుట్టావా? దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారు. లోకాన్ని జయించిన విజయం మన విశ్వాసమే. నువ్వు విశ్వాసమై లోకాన్ని జయించే ఒక విశేషమైన కార్యక్రమం. లోకాన్ని జయించడానికి దేవుడు అనుగ్రహించిన ఆయుధం విశ్వాసం. విశ్వాసం అనే ఆయుధాన్ని వాడుకొని లోకాన్ని జయించడం అనే ఒక విశేషమైన కార్యక్రమం. అపవాది అనుమానాలు కలిగించేవాడు. ఇది నిజమా? అనుమానాలు రేకెత్తించడానికి మూలమైన వాడు అపవాది. ఇది నిజమా? ఈ తోట వృక్షఫలంలో ఏదైనా తినకూడదని దేవుడు నీకు ఆజ్ఞాపించానా? అనుమానం అయిపోయింది. అనుమానం కలిగించేవాడు అపవాది. విశ్వాసాన్ని బలపరిచేవాడు దేవుడు. అందువల్ల వాస్తవానికి విశ్వాసము మన ఈ లోకాన్ని జయించిన విజయం. విశ్వాసము దేవుని వాక్యం అందరి విశ్వాసం. విశ్వాసము దేవుని శక్తి అందరి విశ్వాసం. విశ్వాసము దేవుని కుమారుని అందరి విశ్వాసం. లోకాన్ని జయించే విజయం విశ్వాసం. వాస్తవానికి ఈ విశ్వాసానికి కర్త మనకు ఎవరో తెలుసును, ప్రభువైన యేసు. విశ్వాసంలో కర్తయు దాన్ని కొనసాగించేవాడిని యేసు వైపు చూస్తూ విశ్వాస పందెంలో ఓపికతో పరిగెత్తే కార్యక్రమం. విశ్వాసంలో లోకాన్ని జయించిన విజయం. ఇది నిజమా అని అంటే నిజమేలా అంటే సమాచారం. కాబట్టి విశ్వాసం అనే ఒక విశేషమైన కార్యక్రమం.
లోకాన్ని జయించేది. లోకాన్ని జయించేది అంటే లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపుడంబాన్ని జయించేది అంటాం. మొదటి యోహాను పత్రిక 2:15 లోకం అంటే ఏంటో నిర్వచించబడింది. లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన కదా తండ్రి ప్రేమ వాళ్ళలో ఉండదు. ఈ లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబును తండ్రి వల్ల పుట్టినవి కావు, లోక సంబంధమైనవే. లోక సంబంధం. ఈ లోకాన్ని జయించడం, నీ శరీరాశను జయించటం, నీ నేత్రాశను జయించటం, నీ జీవపు డంబాన్ని జయించటం. ఈ లోక రాజ్యాలు వాటి వైభవం చూసిన తర్వాత ఆకర్షితులైపోవటం కాదు. అలాగ ఆకర్షితులు కావాలని ప్రభువుని యేసు ఆకర్షితులు కావాలని లోకాన్ని చూపించిన అది లూకాసు వార్త 4వ ఈ లోక మహిమను, లోక రాజ్యాలను వాటి మహిమను వాడు ఆయన చూపించి, లోక రాజ్యాలు ఎన్నో, రాజ్యాల్లో ఉండే మహిమ ఆయన చూపించి దేహంలో ఉన్నాడు కాబట్టి దేహంలో వశపరుచుకోవాలని ఉద్దేశించి, దేహంలో లేనప్పుడు ఈ లోకాన్ని సృష్టించి, ఈ లోకాన్ని సృష్టించేవాడు ప్రభునేష్. ఆయన సృష్టికర్త. లోక రాజ్యాలను నియమించిన వాడు ప్రభునేష్. వాటి వైభవాన్ని ప్రసాదించిన వాడు ప్రభునేష్. కానీ రక్తమాంసంలో పాలువాడయ్యాడే. అయిన తర్వాత లోకం చేత ఆకర్షితులు అవుతాడని ఉద్దేశించి దేహం యొక్క ప్రాబల్యాన్ని లోకం మీద చూపించడానికి ప్రయత్నం చేసినప్పుడు అది ఈ లోక రాజ్యాన్ని వాటి వైభవాన్ని చూపించి, వైభవం అబ్బా వైభవం కనబెట్టాడు. ఈ లోక రాజ్యాన్ని వాటి వైభవం ఆయనకి చూపించి, ఇవన్నీ నీకు అనిపిస్తాను, నీకు ఇచ్చేస్తాను, నాయి నీకు ఇచ్చేస్తున్నా, తీసుకో, ఇచ్చేస్తాను, ముద్దు వద్దు ఉంచుకో. ఈ వైభవాని కోసం నేను రాలా, శ్రమానుభవం కోసం నేను వచ్చా. ఈ మహిమ లోక సంబంధం మహిమ కొరకు రాలేదు. నేను శిలువ మనం అనుభవించడానికి వచ్చా. అది నేనే చేసుకుంటాను. లోక రాజ్యాన్ని వైభవం ఒకసారి చూపించి చదువునా గ్రంథం ఏమంటుందో, రూపము లోక రాజ్యములన్నిటినీ చూపించి అన్నిటినీ ఒక నిమిషంలో ఆయన చూపించి ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకు ఇచ్చేస్తాను. అది నాకు అప్పగించబడ్డా, ఇచ్చేస్తాను. కావాలంటే ఇవ్వకూడదునో నీకు ఇచ్చేస్తాను. నీకు ఇవ్వాలి నాకు మనసు వచ్చింది, నీకు ఇవ్వాలి నాకు మనసు వచ్చింది, ఇచ్చేస్తాను, తీసుకో. నేను వచ్చింది వేరే పనికి అప్పది. ఈ లోక రాజ్యాలు వంటి మహిమను అనుభవించడానికి రాలా. అనేకులు పాప పరిహారం నిమిత్తమై తన ప్రాణం అర్పించడానికి వచ్చా. శాపగ్రస్తమైన శిలువ మనం అనుభవించడానికి వచ్చా. పాపం పక్షమైన దేవుని ఉగ్రత అనుభవించడానికి వచ్చా. నీ అధికార శిరస్సును తొక్కివేయటానికి వచ్చా, అనగలొచ్చడానికి వచ్చా. వీటి కోసం కానీ వచ్చింది. కాబట్టి ఆయన వచ్చింది దేనికోసం వచ్చాడో దాని నుండి దృష్టి మరలించడానికి ప్రయత్నం చేసి లోకాశ, శరీరాశ, జీవపుడంబాన్ని కనపరిచి దృష్టిని మరలించడానికి ఉద్దేశించబడినవి సోదరులు. నీ పని నుండి దృష్టిని వేరే దానికి మరలించడం శోధన. నీ దృష్టి నీ పని నుండి తొలగించడానికి ఇష్టపడకూడదు. జాగ్రత్త సుమి. నీ దేనికి పిలువబడ్డావో పిలుపు విషయమై జాగ్రత్త పడటానికి ఉద్దేశించబడ్డావు. దేవుడు నేను ఒక పనికి పిలిచాడు.
పనికి పిలిచినప్పుడు ఆ పని నువ్వు నెరవేర్చడం అనే కర్తవ్యమే తప్ప పని నుండి దృష్టి మళ్లించుకోవడానికి ఉద్దేశించబడే కార్యక్రమం కాదు. కాబట్టి దేవుడు నేను పనికి ఏమేమి పనికి పిలిచాడో మొదటి పేతురు పత్రికలో 2వ అధ్యాయం మొదటి పేతురు 2వ అధ్యాయంలో నేను పిలిచింది ఎందుకో చెప్పేశాడు. మొట్టమొదట 2వ అధ్యాయము 19వ వచనం నుండి 9వ వచనం ఏముంది? రైట్, చీకట్లో నుండి వచ్చి 19వ వచనం చూడండి. ఎవడైనా అన్యాయంగా శ్రమపడుచు దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన హితమును తప్పిదమైనకే దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఏమి ఘనము మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఎందుకు మీరు పిలువబడ్డారు? మీరు పిలువబడింది దేనికో తెలుసిన? మేలు చేసి దుఃఖం సహించడానికి పిలువబడ్డారు. మేలు చేసి దుఃఖం సహించడానికి పిలువబడ్డారు. ప్రభువుని ఎందుకు వచ్చాడు? మేలు చేసి దుఃఖం సహించడానికి వచ్చాడు. మీరు ఎందుకు పిలువబడ్డారు? దానికే పిలువబడ్డారు. మీ అటెన్షన్ చక్కగా దానికి మళ్లించడానికి అపవాలు ఏం చేస్తుంటాడంటే శోధిస్తాడు. లోకం ఆశ, శరీరాశ, నేత్రాశ, జీవడంబాన్ని పెట్టి నీ అటెన్షన్ డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు జరిగిస్తాడు. నీ పిలువబడిన పిలుపులో నుంచి దృష్టిని మళ్లించడానికి ప్రయత్నం చేస్తాడు. 3వ అధ్యాయంలో పిలువబడిన పిలుపు దేనికోసమనే సమాచారం మరోసారి గ్రంథం ఇలాగ ఉంటుంది. మొదటి పేతురు 3వ అధ్యాయంలో 9వ వచనం, ఆశీర్వాదమునకు వారసులకు మీరు పిలువబడి కనుక కీడు దోషం బతికని చేయడం నియమించుడి. మీరు పిలువబడిన ఫలాదాని కోసం. ఈ పిలువబడిన పిలుపు నుండి అటెన్షన్ డైవర్ట్ చేయడానికి అది శరీరాశ, నేత్రాశ, జీవడంబాలు చూపిస్తాడు. మీరు జయించాలి. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. అందువలన దయతో మనం ఆలకించండి. క్రైస్తవ జీవితానికి ఒక గమ్యం, ఒక గురి, ఒక ఉద్దేశం, ఒక సాధన మనకు ఉద్దేశించబడ్డాయి. దానికోసం పిలువబడ్డాం. ఈ పిలుపు నుండి తప్పించడానికి అది శరీరాశ, నేత్రాశ, జీవడంబాలు చూపించి, లోకాన్ని చూపించి మనం డైవర్ట్ చేసేసి వాటర్ పాలు చేయడానికి ప్రయత్నం చేస్తుంటే జయించేవాడు, లోకాన్ని జయించేవాడు. లోకాన్ని జయించడం ఒక విశేషమైన కార్యక్రమం. లోకాన్ని జయించడం అంటే మరణాయుధాలతో జయించడం కాదు. లోకాన్ని జయించడం యుద్ధం పోరాడేది మరణాయుధాలతో కాదు. లోకంలో మరణాయుధాలు ఉపయోగిస్తారు మనుషులు. 2వ కొరింథీ 10వ అధ్యాయం 3వ వచనం నుండి ఈ మరణాయుధాలు ఉపయోగించడం కాకుండా లోకాన్ని జయించడం వల్ల ఒక విశేషమైన కార్యక్రమం. 2వ కొరింథీ 10వ అధ్యాయం 3వ వచనం నుండి ఇలా రాబడింది గ్రంథం. మేము శరీరధారులమై అంటే శరీరం ధరించుకొని నడుచుకుంటున్నా శరీర ప్రకారం యుద్ధం చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధాన్ని కావుగా అని దేవుని ఎదుట దుర్గాన్ని పడతాయి కానీ శక్తి బలకలున్నాయి. కాబట్టి అపవాది దుర్గాలు కూల్చేస్తాం. కోట్లు రాలిపోతాయి, పడిపోతాయి, కూల్చివేయబడతాయి. శక్తి కలిగిన ఆయుధములు. కాబట్టి క్రైస్తవులు విశ్వాసం అనే ఈ భయంకరమైన ఆయుధాన్ని ఉపయోగించితే, రెండవది క్రైస్తవులు ఉపయోగించే రెండవ భయంకరమైన ఆయుధము సహింపు. మొదటి పేతురు 4వ అధ్యాయంలో సహింపు.
అందువలన దైత్యున్న మానవాళికి నుంచి దేవుని మూలంగా పుట్టామా లేదా, నువ్వు ఎవరి సంబంధివి అనే సంగతులు గ్రంథం తెలియజేస్తూ నువ్వు ఊహకు వదిలిపెట్టలా. నిన్ను ఊహించుకొని ఏమి లేకపోయినా ఊహించి నేను దేవుడైనా నేను పరలోకానికి వెళ్ళిపోతాను అంటుంటావు. వద్దు నీ ఊహలు. నువ్వు పరలోకానికి వెళ్తావో నాశనంకి వెళ్తావో ఊహలతో వద్దు. వాస్తవాలను ఎదుర్కొనేట్లు. దీనివలన అపవాద సంబంధులు ఎవరో దేవుని సంబంధాలు ఎవరో తేటపడుతుంటుంది. ఇది ఊహగా కథగా కల్పన కాదు. వాస్తవాలకు ఎదుర్కొనే ఒక విశేషమైన అనుభూతిని దేవుడు క్రీస్తులో ఆయన శరీరమైన సంఘంలో ఎలా కూర్చుని ఇలాంటి పరిస్థితులు దేవుడు మనకు కలిగించిన మహత్తరమైన భాగ్యం. దేవుడి పిల్లలైన వారికి అనుగ్రహించబడిన మహత్తరమైన భాగ్యం అది. ముందేం చెప్పాడంటే మీరు విశ్వాసం కలవాలైనా లేదు మీరే పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరే స్వాధీనం చూసుకోండి. మీరు భ్రష్టులా కాకపోతే క్రీస్తు మీలో ఉన్నాడు కదా. క్రీస్తు ఉన్నాను. మీరు దేవుని మూలంగా పుట్టినవారా కాదా? ఎలా తెలుసు నాకు? తను ఎంత అంగీకరించినా వారందరికీ దేవుని మూలంగా పుట్టడానికి అవకాశం అనిపించాడు. క్రీస్తుని అంగీకరించడం అంటే ఆయన ఆధిపత్యాన్ని, ఆయన రాజ్యాన్ని, యాజమాన్యాన్ని, ఏలుబడిని అంగీకరించడం ఒక విశేషమైన సమాచారం. రెండవది, క్రీస్తు మూలంగా దేవుని మూలంగా పుట్టినవాడు, క్రీస్తు బాబుని అంగీకరించేవాడు, నీతిని జరిగించేవాడు. నీతిని జరిగించకుండా దేవుని మూలంగా పుట్టడం అనేది అద్వైతమైన సమాచారం. 3, దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయడు, చేయజాలడు. బీజం ఉంటుంది. స్వాభావికమైన పాపం చేసేవాడు దేవుని మూలంగా పుట్టినవాడు కాడు. దేవుని మూలంగా పుట్టినవారు అస్వాభావికంగా పాపం చేస్తే క్షమించబడతారు. అంటే పందిలాగా పొరలాడితే క్షమాపణ ఉండదు. గొర్రెలాగా దాటలేని పరిస్థితుల్లో బురదైతే అస్వాభావికంగా పాపం ఉంది కాబట్టి క్షమించబడతారు. దేవుని మూలంగా పుట్టినవాడు క్షమాపణ లభిస్తుంది. దేవుని మూలంగా పుట్టినవాడు సహోదరుని ప్రేమిస్తాడు. సహోదరుని ప్రేమించడం అంటే నువ్వు కడుపు నిండా కలిగి ఆకలిగా ఉన్న వాడిని వైపు ఆలోచన చేయటం కాదు. అందువలన సహోదరుని ప్రేమ అంటే అవసరంలో పాలు పంచడం అని ఒక విశేషమైన సమాచారం. దేవుని మూలంగా పుట్టినవాడు బీజంలో ఉండే పరిస్థితి ఇది. తనకు తానే హాయ్ కాదు. తోటి సహోదరుని ప్రేమించి నాలుగుతో మాటతో నాలుగుతో కాకుండా క్రియతో సత్యంతో ప్రేమించడం దేవుని మూలంగా పుట్టినవాడు అయితే. దేవుని మూలంగా పుట్టినవాడు అయితే లోకాన్ని జయించు. శరీరాశ నేత్రాశ జీవపడంభాలు అడ్డం వస్తే వాటిని జయించుకుంటూ పోయింది. దేవుని మూలంగా పుట్టిన వాడికి నైజం. దేవుని మూలంగా పుట్టావా లోకాన్ని జయిస్తావు. జయించడం అనే ఆ విజయమే మన విశ్వాసం సంబంధంగా బ్రతుకుతాం అనేది దేవుని మూలంగా పుట్టిన వాడు చేసే కార్యక్రమాలు. అలా కాకుండా పోతే దేవుని పిల్లలు ఎవరో తెలుసు మనకి, కాబట్టి అది కాకపోతే అపవాదితులు అయి ఉంటారు. అందువల్ల దీన్ని ఊహించి జరిగించే కార్యక్రమం కాదు. అందువల్ల ఆఖరిగా ఒక మాట చెప్పి మేము ముగించేపోతున్నా. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో గ్యారంటీ సమాచారం తెలియజేస్తుంది. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్యజీవం కలవాలని తెలుసుకున్నట్లు సమాచారం. మీరు ఏం కలిగిన వారని నిత్యజీవం కలిగిన వారు. ఎలా కలిగిన వారు? దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచి మీరు నిత్యజీవం కలిగిన వారు. లేని కుమారుని విశ్వాసం ఉంచిన వాడు జీవాన్ని చూడడు. దేవుని ఉగ్రత మాత్రమే ఉంటుంది. మళ్ళీ యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనంలో కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడే నిత్యజీవం గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు కానీ దేవుని ఉగ్రత వారి మీద నిల్చును అని చెప్పని సమాచారం తేడాగా తెలియజేస్తున్నారు. అందువల్ల దయతో మన వారికి ఎంచండి.
దేవుని పిల్లలు ఎవరు, అపవాది పిల్లలు ఎవరు, దీని మీద తేటపడుతుంది. నీ యొక్క సోదికి బాగుకల్లా నువ్వు కూర్చున్న స్థలంలో నువ్వు అంతా ఆనెస్ట్గా నీవు పరీక్షను చూసుకొని దేవుని పిల్లలు దేని వల్ల దేవుని పిల్లలు అయ్యారు, దేవుని పిల్లల యొక్క స్వభావం ఎలాగుంటుంది, దేవుని పిల్లల యొక్క పోరాటం విజయం ఎలాగుంటుందో గ్రంథం తేటగా తెలియజేస్తుంది. అలాగూ గ్రంథం యొక్క ఆధారం వలన విశ్వాసంలో స్థిరమయ్యుండు, బలపడు, దేవుని గ్రంథాన్ని సందేహించొద్దు. దేవుని వాక్యం మీద స్థిరంగా నిలబడి ఈ ఆత్మ సంబంధమైన పోరాటంలో తొదమట్టుకు పరిగణించి ఒక విశేషమైన జీవిత విధానాన్ని కొనసాగించాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు మనవి చేసి ముగించిన. నమస్కారం. అంతా